హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసి హైదరాబాద్ టు గోవా అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే మనం గోవాలో ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. మంచి మంచి వీడియోస్ అయితే ఫర్దర్లో వచ్చే ఉన్నాయి. అన్నీ అయితే నేను చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద ఛానల్. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసి మనకైతే సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకు ఇంకా వెళ్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో ఫర్దర్గా అయితే వస్తాయి. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ అయితే మొత్తంగా ఒక లుక్ అయితే వేయండి. చాలా అయితే ఉంది. అండ్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జైట్ అవుతున్నా టు ఫ్లై. చాలామంది డ్రీమ్ అనమాట. నేనైతే మా 2008 అంటే నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు అప్పటి నుంచి అయితే ప్లాన్ వేసుకున్నాను, ఇలా గోవాకి వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటి అని. ఇన్నాళ్ళ తర్వాత ఆఫ్టర్ ద లాంగ్ పీరియడ్ అయితే టైం అనేది అయితే సెట్ అయింది. చాలామందికి అయితే సెట్ అవ్వదు. సో మొత్తానికైతే ఐఎమ్ గోయింగ్ టు ఫ్లైట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ గోవాలో ఏమేమి ఉన్నాయో నాకు కూడా అయితే తెలియదు. సో అక్కడ వెళ్ళాక స్టెప్ బై స్టెప్ నేనైతే నాకు వీలైనంత వరకు నేనైతే చూపిస్తాను. సో ఎవరికైనా ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ అయితే నేను చేస్తాను. మనము లోపలికి వెళ్లే ముందర ఎన్నో ప్రాసెస్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించుకుంటూ అయితే వెళ్ళాలి. బోర్డింగ్ పాస్ కి ఒక 2 hours ముందరనైతే ఉండాలన్నమాట. అప్పుడైతే మనకి ఫ్రీగా ఉంటది, టెన్షన్ లేకుండా ముందే మనం అయితే ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్ లో అప్పటికప్పుడు టెన్షన్ పడుతూ మనం అస్సలు ఎంజాయ్ చేయలేము. సో ప్లానింగ్ అనేది వేసుకొని ముందే తొందరపడకుండా, ఎందుకంటే హైదరాబాద్ లో మనకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటది, అది అందరికి తెలిసినదే. ఆ ట్రాఫిక్ ని బీట్ చేయాలంటే మనం ముందే వెళ్ళాలి. ముఖ్యంగా మన లగేజ్ గురించి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ లో 15 kg వరకు అయితే వాళ్ళు అలో చేస్తారు. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్ అయితే మనకి 7 kg వరకు అలో చేస్తారు. ఇంతకు మించి మనకి ఎక్కువ అనేది లగేజ్ కనుక వెయిట్ ఉంటే వాళ్ళు మళ్ళీ అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. సో అన్నెసెసరీ థింగ్స్ ఏమన్నా అంటే మీకు ముఖ్యం కాదు అనుకున్నప్పుడు మీరు ఆ థింగ్స్ ని అవాయిడ్ చేయడం, లేదంటే వాటి వెయిట్ ఏమన్నా తగ్గించే ప్రయత్నం అయితే చేసుకుంటే మంచిది. మీకు ఏమన్నా డౌట్ వస్తే వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిని గానీ లేదంటే ఆ పర్టికులర్ దానికి సంబంధించిన వాళ్ళని అయితే అడగొచ్చు. ఏమున్నా వాళ్ళని వెంటనే మనము అడగొచ్చు అనమాట. ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ అయితే చేసుకోవాలి. వాళ్ళకైతే మనం కాపీ అనేది చూపించాలన్నమాట. ఇక్కడని కాదు, మనం నాలుగు పోతున్నాం కాబట్టి ఫస్ట్ మనం అయితే ప్రూఫ్స్ అనేవి పెట్టుకోవాలి. లైక్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇవన్నీ మనం క్యారీ చేసుకుంటే మనకి ట్రావెల్ చేసిన చోట కూడా మనం ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయడానికి అన్నిటికీ మనకైతే అనుకూలంగా ఉంటది. సో వాటికి సంబంధించిన కాపీస్ అయితే పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. అస్సలు మర్చిపోకూడదు ఇలాంటి విషయాలు అయితే. ఇక మనకి చెక్ ఇన్ అంతా అయిపోయినాక మన బ్యాగ్ అన్ని, మన లగేజ్ అండ్ అదర్ థింగ్స్ అన్ని ఇచ్చేసిన చాలా ఐటమ్స్ అయితే మనకి తీసుకొని వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్ళకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏమన్నా థింగ్స్ కొన్ని తీసుకెళ్లొచ్చా లేదా అని ఎవరికైనా అడగండి. ఎందుకంటే ఆ పర్టికులర్ వస్తువుకి సంబంధించి కొన్ని చార్జెస్ కూడా ఉంటాయి ఒక్కోసారి. అవన్నీ కనుక్కొని మనం అయితే ముందుకు వెళ్ళాలా. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే మన హ్యాండ్ బ్యాగ్ లోనే తీసుకొని వెళ్ళాలి. లైక్ పవర్ బ్యాంక్, మొబైల్ చార్జర్, ఇయర్ బడ్, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనము మన హ్యాండ్ తో తీసుకెళ్ళాలి. అవి కూడా వాళ్ళైతే స్కానింగ్ అండ్ చెకింగ్ అయితే చేస్తారు. ఈ చెకింగ్ ప్రాసెస్ అంతా వెళ్ళాక మనకి వాళ్ళైతే చెప్తారనమాట మనం ఎక్కడ వెళ్ళాలి అండ్ వెయిట్ చేయాలని. సో వాళ్ళు చెప్పిన నెంబర్ దగ్గరికి మనం అయితే వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలన్నమాట. సో మన ఫ్లైట్ వచ్చేంత వరకు అక్కడ ఉండాలి. వెళ్లే దారిలో మనకి ఎన్నో షాప్స్ అయితే ఉంటాయి. జస్ట్ లైక్ ఏదో షాపింగ్ మాల్ కి వచ్చామా అనే టైప్ లో చాలా షాప్స్ అయితే ఉంటాయి. బట్టలకు సంబంధించి అన్ని, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్ సంబంధించి రెస్టారెంట్స్ లాగా అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. మనము మాక్సిమం వీటిని కొనుక్కోపోవడమే మంచిది. అండ్ కొనాలనుకునే వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం ముందే బయట ఏదైనా కొనుక్కొని వచ్చుకుంటే బెస్ట్ కావాలనుకుంటే. లేదంటే ఫ్లైట్ మనం దిగుతాం కదా, ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్. ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కొన్ని వాళ్ళు కొంటుంటారు, అది వాళ్ళ ఇష్టము. కానీ ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటది. అండ్ ఒరిజినల్ ఉంటాయి అనమాట. అన్ని రకరకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి అన్ని. అది ఇంకా వారి సొంత అభిప్రాయం కాబట్టి కొనాలా వద్ద అనేది మీ ఇష్టం. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ఆ స్నాక్స్ దగ్గర మనకి స్కాన్ చేసుకొని మనకి ఏ ఐటమ్ కావాలో మనకైతే ఎంఆర్పి ధరకే వస్తుంది. లైక్ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, చిప్స్, చాక్లెట్స్, అలా కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ అయితే మనకి ఎంఆర్పి ధరకే ఉంటుంది అనమాట. అది ఎయిర్పోర్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసినారు. సో మనకి బేసిక్ ఫుడ్ అనేది అయితే దొరుకుతుంది తక్కువ రేట్ లోనే. ఐ మీన్ ఎంఆర్పి ధరకి అయితే మనకు దొరుకుతుంది. ఇది ఒక మంచి విషయమే. సో అలా కాదని ఇంకేదన్నా సమ్ అదర్ థింగ్స్ ఏదైనా కొనాలనుకుంటే కొనొచ్చు, అది మీ సొంత అభిప్రాయం. నా వరకైతే బయట కొనుక్కోవడం మంచిదంట. ఇక తప్పదు, నాకు ఆ వస్తువు గానీ, పలానా డ్రెస్, పలానా ఆర్నమెంట్, పలానా థింగ్ నాకైతే నచ్చింది, నేను కొనుక్కోవాలనుకుంటే మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సో చెప్పుకోవడానికి కూడా బాగుంటది కదా, మనం ఎయిర్పోర్ట్ లో కొన్నాను అని చూపించుకోవడానికి కూడా బాగుంటది. సో అది అంతా మీ సొంత అభిప్రాయం. సో ఇక్కడ ఉన్న పబ్లిక్ వాళ్ళంతా కూడా రకరకాలుగా ఉంటారు. ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి అయితే వస్తూ ఉంటారు కదా. సో ఎవరి పనులలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక్కడ ఏం చేయాలన్నా మన దగ్గర ఫస్ట్ అయితే పైసలు బాగుండాలి. వీళ్ళ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటది. అంత మనకి
ఏసీ ఉంటదనమాట. మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటది. చాలా పెద్దగా ఉంటది. మనకి రెస్ట్ తీసుకోవడానికి కూడా లోపల అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ అలానే మనకి ఫ్రీ వైఫై కూడా ఉంటది. సో మనమైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు బోర్ కొట్టకుండా మూవీస్ గానీ, ఏమైనా గేమ్స్ గానీ ఆడుకుంటూ ఉండొచ్చు. సో నేనైతే ఊరికే కూర్చోకుండా ఎయిర్‌పోర్ట్ అంతా అయితే తిరుగుతానే ఉన్నా. అన్ని చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి లోపల అని. సో కళ్ళకైతే నిండుగా ఉంటది. ఏదో షాపింగ్ మాల్‌కి వచ్చామా ఏందిరా అనే టైప్‌లో ఉంటదనమాట. కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంటది. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంక ఇదంతా రొటీనేలే చూసినాం అనేలాగా అయిపోతది. కొత్తగా వచ్చి ఎవరైతే ఫస్ట్ టైమ్ గానీ, సెకండ్ టైమ్ గానీ అలా వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఏదో వెరైటీగా ఉందిరా అని అయితే అనిపిస్తది. ఇక తర్వాత మళ్ళీ కామన్‌గా వెళ్తే అది ఇంకా అంతా రొటీన్ అయిపోతది. సో మనమైతే డైరెక్ట్‌గా ఫ్లైట్ దగ్గరికెళ్ళి ఎక్కేసామా అని అనిపిస్తదనమాట. అంతే కదా మరి కొత్త వింత పాత రోత అనేలాగా కొత్తగా వచ్చే వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకైతే అంతా కొత్తగా ఉంటది. ఇంక పాత వాళ్ళకి అంతా కామన్ రొటీన్ ఎప్పుడు వెళ్ళేదే కదా! సో వాళ్ళకంటూ ఏమి అక్కడ చూడరనమాట. చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఎప్పుడు ఫ్లైట్ వస్తదా ఎళ్ళిపోదామా అనే టైప్‌లో అయితే ఉంటారు. రెగ్యులర్‌గా వచ్చి వెళ్ళే వాళ్ళకి. నేనైతే కొత్త కాబట్టి నాకంతా కొత్తగా అనిపిస్తుంది. అండ్ మీలో కూడా ఎవరన్నా వెళ్ళినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏందో చెప్పండి. చూద్దాం. ఎలా అనిపించింది మీకనేది కూడా చెప్పండి కామెంట్స్‌లో. ఇట్లా పోయినారండి. ఇక ఇవన్నీ మనము పక్కన పెట్టేస్తే, ఇక మెయిన్ మన టైంకి ఒక 10 మినిట్స్ ముందర మనకి వాళ్ళైతే మళ్ళీ ఒకసారి మన బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు జనరల్‌గా. ఇక టైం వచ్చినప్పుడు మనల్నయితే వాళ్ళు అలో చేస్తారనమాట లోపలికి. ఫ్లైట్‌లోకైతే మనం ఎంటర్ అయిపోతాము. ఫ్లైట్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకైతే ఎయిర్ హోస్టర్స్ ఉంటారు. వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎంటర్ అయితే మనకి మన సీట్ ఎక్కడుందో మనకు అర్థం కాకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మన సీట్ ఎక్కడుందని. మాక్సిమం ఎవరైనా సరే లైక్ చేసేది విండో సీటే. ఎందుకంటే బయట ఎట్లా ఉంది వ్యూ అనేది చూడడానికైతే మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా మాక్సిమం విండో సీటే తీసుకోవడానికి ట్రై చేయండి. మన సీట్‌లో మనం కూర్చున్న తర్వాత ఇక మనం కావాలంటే ఫోటోస్ అన్ని తీసుకోవచ్చు. ఇక ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటది. మనమైతే నిజంగా గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే వస్తది. అండ్ మన డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడానికి మనకు పెద్ద టైం కూడా పట్టదు. మనకి అసలు ఏదో ట్రావెల్ చేసినామనే ఫీలింగ్ అయితే అస్సలకే ఉండదు. అండ్ తొందరగా రీచ్ అయిపోతాం మన ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో మన డెస్టినేషన్‌కి. ఎటువంటి రిస్క్ అనేది మనకి కనపడదు. జర్నీ చేసినామే అనే ఫీలింగ్ అనేది అయితే అస్సలుండదు. అంత ఈజీ అయిపోతుందన్నమాట ఫ్లైట్ జర్నీ. అండ్ మన టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. అందుకే చాలా మంది ఫ్లైట్ జర్నీకి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైతే మాకి టైం లేదు, మేము తొందరగా మా ప్లేస్‌కెళ్ళాలి, మా వర్క్ చూసుకోవాలి, మనకి ఎటువంటి హెల్ప్ అండ్ నీడ్ అవసరం ఉన్నా మన పైనే బటన్ ఉంటుందన్నమాట. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్టెస్ వాళ్ళైతే మన దగ్గరకొస్తారు. మీకు వాటర్ కావాలన్నా అండ్ ఏమైనా స్నాక్స్ గానీ వాళ్ళైతే అన్ని సప్లై అయితే మనకు చేస్తారు. మనం అక్కడ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటది. ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయని వాళ్ళైతే మనకు చెప్తారు వచ్చినప్పుడు. మీరు తినాలనుకుంటే పర్చేజ్ చేసుకొని మీరు ఫ్లైట్‌లో తినొచ్చనమాట. బావుంటది ఫ్లైట్‌లో తింటే. అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగైతే ఉంటది. మనకి అక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని చోట్ల డ్రింక్స్ కూడా మనకైతే అవైలబుల్‌లో ఉంటాయి. మనకు కూడా అసలు టైం అనేది కనపడదు. అంత తొందరగా మనమైతే డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోతాము. కెప్టెన్ అయితే మనకు అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. జర్నీలో అయితే ఎంజాయ్ సూపర్ ఉంటది. చెప్పా కదా నేనైతే విండో సీట్ తీసుకుంటే మనం కొంచెం వ్యూస్ అయితే చూడొచ్చు. మీరు ఒకవేళ వెళ్తే మార్నింగ్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మార్నింగ్ టైమ్‌లో మనకి బ్యూటిఫుల్ వ్యూస్ చాలానే కనిపిస్తాయి. భలే ఉంటది చూడ్డానికైతే లుక్.